నేను ఏదైతే చెప్పానో అది చెప్పండి, అంతే తప్ప దాన్ని మార్చేయొద్దు అని చెప్తాను. మార్చకండి, నేను ఏదైతే చెప్పానో అది చెప్పండి. అవసరమైతే ఆడియో రికార్డు తీసుకోండి, వీడియో తీసుకోండి, ఉన్నదన్నట్టు చెప్పండి. మీ కళ్ళతో ఏదైతే చూసారో, చెవులతో ఏదైతే విన్నారో, ఇక్కడ నేను ఏదైతే అది రికార్డెడ్గా తీసుకుని చెప్పాలి ఎవరికి చెప్పినాను. అంతే తప్ప అనలేనివి, చెప్పలేనివి, ఇలా అనేసారు అలా అనేసారు అంటే అది నిజమేమనుకుంటారు. అవండి అలా కాదు, ఉన్నదన్నట్టుగానే మాట్లాడాలి. అది అవండి, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ వర్సెస్. క్రిస్టియానిటీకి ఇది చాలా అవసరమైనటువంటి వాక్యం. మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు. అదేంటి ముగ్గురు కదా, అవండి పరలోకంలో ముగ్గురు కదా, అదే పెట్టాను వీడియో. ఈ ముగ్గురు కలిస్తేనే మేడలు కట్టారు, మిద్దులు కట్టారు, వ్యవసాయం చేశారని చెప్తున్నాడు. ముగ్గురు కలిస్తేనే పొలానికి నీరెట్టారు, తాటర తెచ్చుతున్నారు, వరి నాట్లు పోసారు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ దేవుడు రాయించాడు, మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు. మరి మిగిలిద్దరేరి మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు. ఒక్కడే ఉన్నాడట పైన, ఒక్కడే ఉన్నాడటండి పైన. చాలా మంది క్రైస్తవులకు ఉన్నటువంటి అనుమానం ఇదే కదా. చాలా మందికి భయం ఏంటంటే తండ్రి గురించిన భయం. తండ్రి ఏం చేసేస్తాడో, తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడని భయం. అక్కడ ఎంతమంది ఉన్నారని వాక్యం చెప్తుంది, ఒకడే ఉన్నాడట. సీరియస్ గా చెప్పేస్తున్నారు వీళ్ళందరూ, ముగ్గురు 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 అని. వీళ్ళంతా సీరియస్ జోక్స్ చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి.